ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను ఈవినింగ్ స్నాక్ కి సర్వప్ప చేస్తున్నా. మన తెలంగాణ స్పెషల్ సర్వప్ప చాలా ఎమ్మిగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం సర్వప్ప. మీలో ఎంత మందికి ఒక సర్వప్ప ఇష్టమో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇదిగోండి 2 గిన్నెలలో పెట్టేసుకున్నాను. సర్వపిండి గిన్నెలని సపరేట్ గా ఉంటే వీటిలో పెట్టుకుంటే మాత్రం మస్తు ఉంటది. ఇదిగోండి చాయ్ పెట్టేసుకున్నాం, తాగేసినాము. తినడానికి ఏమీ లేవు. సడన్ గా గుర్తుకొచ్చింది సర్వప్ప పెట్టుకోవచ్చు కదా, బియ్యం పిండి ఉంది అనేసి. ఈ పిండి ఎలా తయారు చేసుకుని ఏంటో మాట్లాడిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా మంచి గట్టిగా కాల్చుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీలో ఎంత మందికి ఇష్టం సర్వప్ప కామెంట్ సెక్షన్ చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇది ఈ రోజు తినే కంటే రేపు తింటే ఇంకా సూపర్ గా ఉంటుంది. చాయ్ తాగుతూ తింటేనైతే సూపర్ గా ఉంటుంది అనమాట. ఇలా దీన్ని స్టవ్ బంద్ చేసేసాను. స్టవ్ బంద్ చేసినాక ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఉంచామనుకుని ఈ వేడికి ఇంకా క్రిస్పీగా వస్తుంది. ఉప్పు కారం అయితే కరెక్ట్ గా సరిపోయినాయి.